తెలంగాణ వాటా ఖచ్చితంగా ఇస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే 10 ఏళ్లలో లేనంతగా కొరత ఏర్పడిందన్నారు ఆయన. విదేశాల నుంచి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందని చెప్పారు. మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేస్తామని తెలిపారు. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు తమిళనాడులో కరైకల్ పోర్టులో 32,000 మెట్రిక్ టన్నుల యూరియా రెడీగా ఉంది. అందులో ఒక 30% మరి నిన్న మాట్లాడిన తర్వాత తెలంగాణకి ఇవ్వడం కోసము మరి నడ్డా గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా అంటే ఆల్మోస్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఒక తమిళనాడు కరైకల్ పోర్టు నుంచి తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి 6 రేకుల యూరియా వస్తుంది. అంటే ఒక రేకు 2,500 మెట్రిక్ టన్నులు. ఆ రకంగా ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా క్రిబ్కో కృషిక్ భారత్ కోఆపరేటివ్ లిమిటెడ్ క్రిబ్కో నుంచి కూడా మరొక 17,500 మెట్రిక్ టన్నులు, అంటే 7 రేక్స్ అంటారు ట్రైన్లో వస్తాయి. 17,500 మెట్రిక్ టన్నుల యూరియా అది కూడా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ముంబైలో ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 3 రేకులు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తున్నది. అదే కాకుండా మన తెలంగాణ కోటా కాకపోయినప్పటికీ కూడా మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎంసీఎఫ్ అక్కడి నుంచి కూడా 2,500 మెట్రిక్ టన్నుల యూరియా మన తెలంగాణకు వస్తుంది. ఈరోజు తమిళనాడులో కరైకల్ పోర్టులో 32,000 మెట్రిక్ టన్నుల యూరియా రెడీగా ఉంది. అందులో ఒక 30% మరి నిన్న మాట్లాడిన తర్వాత తెలంగాణకి ఇవ్వడం కోసము మరి నడ్డా గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా అంటే ఆల్మోస్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఒక తమిళనాడు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆరోపణలతో జైలుకు వెళ్తే పదవి నుంచి వైదొలగాలన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా జైలులో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టారని విమర్శించారు. జైలు నుంచే పాలన చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. గింజ సామెతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోయింది. ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భయంకరమైనటువంటి ఓటమి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భరించనున్నది. 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. ఎవరైనా నిజాయితీ కొందరు నాయకులు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తుందన్నారు. ఇందుకోసం లోక్సభలో బిల్లు పెట్టామని చెప్పారు. దీన్ని ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడం లేదని, జేపీసీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు. దానికి అందరూ ముందుకు రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు. దానికి అందరూ ముందుకు రావాలి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు. దానికి అందరూ ముందు